కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి కళాశాల నందు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ క్లబ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు వాడటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుందని సిఐ భార్గవ్ అన్నారు. మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. సిఐ గారు శ్రీ రెడ్డి గారు మరియు ఎస్ఐ గారు శ్రీ సత్యనారాయణ సార్ గారు వచ్చినారు. వాళ్ళకి మా వైష్ణవి అయితే ఇట్లా ఈ డ్రగ్ ఒక బ్యాడ్ డ్రగ్ ఒక నేచర్ కలిగి ఉంటుందన్నమాట. ఎలాంటి నేచర్ అంటే వన్స్ ఒకసారి ఎవరైనా కానీ దాన్ని తీసుకుంటే మళ్ళీ అది తీసుకోవాలి అనిపించేంత క్యూరియాసిటీ కలుగ చేస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్లనే దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో మనం అనుకున్నాం కదా, ఒక బ్యాడ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు మనం దూరంగా ఉండాలి. ఒక్కసారి పొరపాటున ఎవడైనా కూడా దాని జోలికి పోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కమ్స్టాన్సెస్ అనేటటువంటివి కొందరిని దాని వైపు మళ్ళిస్తాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నారా, దిస్ ఈజ్ ద ఏజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఎవరికి చెప్పినా కూడా, ఈ సార్కి కూడా వాళ్ళ నాన్న చెప్పా ఉంటాడు, మా నాన్న కూడా నాకు చెప్పే ఉన్నాడు, మా అమ్మ మా నాన్న. 16-17 సంవత్సరాలలో మనది ఇంటర్ అయిపోతుంది, అవునా? ఒక్కసారి ఇంటర్లో కరెక్ట్గా నువ్వు క్రమశిక్షణతో ఉండి నువ్వు నెక్స్ట్ డిగ్రీకి చేరుకున్నావు అంటే వితౌట్ ఎనీ ట్రబుల్స్, అంటే ఒక చెడు వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకు కానీ చెడు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే యూ విల్ బి సక్సీడెడ్ ఇన్ ద లైఫ్. అంటే ఒక జాబే వస్తుందని కాదు, ఏ రకంగా ఉన్నా కూడా నువ్వు ఒక మంచి వ్యక్తిగా తయారవుతావు అనమాట. అదే ఈ స్టేజ్ లో ఒక చెడ్డ ఫ్రెండ్ మనకు తోడయ్యి వాడు ఏదైనా కానీ మనకు ఇలా చేద్దాం అలా చేద్దామని, అది ఒకటి డ్రగ్ కావచ్చు, ఇంకొకటి ఆల్కహాల్ కావచ్చు, అలవాటు చేశారంటే సిగరెట్లు కావచ్చు, ఇవి తీసుకున్న వాళ్ళు డెఫినెట్ గా తర్వాత వాటికి బానిసలు అయిపోయి వాళ్ళ లైఫ్ కొలాప్స్ అవుతుంది. ఓకేనా? రైటా? మనం ఎవరు కూడా మన ఫ్రెండ్స్ ఎవరైతే చెడు ఉంటారో వాళ్ళతో స్నేహం కట్ చేసేది. ఓకేనా? అర్థమవుతుందా? ఫ్రెండ్స్ అంటే నీ కాలేజీలో ఉండే ఫ్రెండ్సే కాదు, బయట కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. 10th అయిపోయి మనతో పాటు రీచ్ కాలేక ఆడెక్కడో నిలబడిపోయి ఉంటాడు, వాడు కూడా మన ఫ్రెండే కదా. వాడికి ఏముంటుంది, వాడికి వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి, బయట ఏదో పని చేసుకుంటుంటాడు, రకరకాలు ఉంటాయి. ఓకేనా? రైటా? మాట్లాడాలా, కొద్దిగా బ్యాక్ సైడ్ మాట్లాడితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అయితే ఇట్లా ఈ డ్రగ్ ఒక బ్యాడ్ డ్రగ్ ఒక నేచర్ కలిగి ఉంటుందన్నమాట. ఎలాంటి నేచర్ అంటే వన్స్ ఒకసారి ఎవరైనా కానీ దాన్ని తీసుకుంటే మళ్ళీ అది తీసుకోవాలి అనిపించేంత క్యూరియాసిటీ కలుగ చేస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్లనే దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో మనం అనుకున్నాం కదా, ఒక బ్యాడ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు మనం దూరంగా ఉండాలి. ఒక్కసారి పొరపాటున ఎవడైనా కూడా దాని జోలికి పోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కమ్స్టాన్సెస్ అనేటటువంటివి కొందరిని దాని వైపు మళ్ళిస్తాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నారా, దిస్ ఈజ్ ద ఏజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఎవరికి చెప్పినా కూడా, ఈ సార్కి కూడా వాళ్ళ నాన్న చెప్పా ఉంటాడు, మా నాన్న కూడా నాకు చెప్పే ఉన్నాడు, మా అమ్మ మా నాన్న. 16-17 సంవత్సరాలలో మనది ఇంటర్ అయిపోతుంది, అవునా? ఒక్కసారి ఇంటర్లో కరెక్ట్గా నువ్వు క్రమశిక్షణతో ఉండి నువ్వు నెక్స్ట్ డిగ్రీకి చేరుకున్నావు అంటే వితౌట్ ఎనీ ట్రబుల్స్, అంటే ఒక చెడు వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకు కానీ చెడు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే యూ విల్ బి సక్సీడెడ్ ఇన్ ద లైఫ్. అంటే ఒక జాబే వస్తుందని కాదు, ఏ రకంగా ఉన్నా కూడా నువ్వు ఒక మంచి వ్యక్తిగా తయారవుతావు అనమాట. అదే ఈ స్టేజ్ లో ఒక చెడ్డ ఫ్రెండ్ మనకు తోడయ్యి వాడు ఏదైనా కానీ మనకు ఇలా చేద్దాం అలా చేద్దామని, అది ఒకటి డ్రగ్ కావచ్చు, ఇంకొకటి ఆల్కహాల్ కావచ్చు, అలవాటు చేశారంటే సిగరెట్లు కావచ్చు, ఇవి తీసుకున్న వాళ్ళు డెఫినెట్ గా తర్వాత వాటికి బానిసలు అయిపోయి వాళ్ళ లైఫ్ కొలాప్స్ అవుతుంది. ఓకేనా? రైటా? మనం ఎవరు కూడా మన ఫ్రెండ్స్ ఎవరైతే చెడు ఉంటారో వాళ్ళతో స్నేహం కట్ చేసేది. ఓకేనా? అర్థమవుతుందా? ఫ్రెండ్స్ అంటే నీ కాలేజీలో ఉండే ఫ్రెండ్సే కాదు, బయట కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. 10th అయిపోయి మనతో పాటు రీచ్ కాలేక
ఆడెక్కడో నిలబడిపోయి ఉంటాడు, వాడు కూడా మన ఫ్రెండే కదా. వాడికి ఏముంటుంది, వాడికి వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి, బయట ఏదో పని చేసుకుంటుంటాడు, రకరకాలు ఉంటాయి. ఓకేనా? రైటా? మాట్లాడాలా కొద్దిగా బ్యాక్ సైడ్ మాట్లాడితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను.